హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. పిల్లల్ని తీసుకొని నేనైతే హనంకొండ నుంచి బయలుదేరుతున్నాను. ఆ రోజు బోనాలని చెప్పాను కదా, సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. కాబట్టి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అంటే 10 అయిందండి, 10 అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, భద్రకాళి అమ్మవారి దేవస్థానం అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ఫేమస్ కూడా ఇక్కడ వరంగల్లో. ఇక్కడైతే మొక్కుకొని వెళ్తామన్నమాట. ఇటు మనము ఇప్పుడు వరంగల్కి వెళ్ళాలంటే లెఫ్ట్లో వెళ్ళాలండి. ఇక్కడ చౌరస్తా ఉంటుంది. దీన్ని ఎంజిఎం చౌరస్తా అంటారు. ఇక్కడ అందరికీ ఐడియా ఉంటుందండి. ఎంజిఎం గాంధీ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. చూడండి, అది రైట్ సైడ్లో ఉంటుంది మనకి, నేను చూపిస్తున్న వీడియోలో. చూసారు కదా, అక్కడ ఎంజిఎంహెచ్ అని ఉంటుంది. అది గాంధీ హాస్పిటల్ అనమాట. చాలా పెద్ద, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నేనైతే హనంకొండలో ఎక్కి వరంగల్లో దిగి మళ్ళీ అక్కడ అమ్మ వాళ్ళ విలేజ్కి ఇంకొకటి అయితే ఎక్కాలి అనమాట. ఇంకా అలా అయితే మేము మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ డాడీకి అయితే ఇంకా మా వారికి అయితే ఇంకా వీలు కాలేదు, బట్ డ్యూటీ ఉండడం వల్ల ఇంకా పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టాను నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకా చూసారు కదా మా పిల్లలు, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు టాటా మ్యాజిక్ అయితే ఎక్కామన్నమాట. ఎక్కగానే నిద్రపోతారండి. ఒక చేతిలో పాప ఉంటుంది, ఒక చేతిలో బాబు ఉంటారు. అలా పడుకొనే ఉంటారు. ఇంకా వెళ్ళే అంతవరకు వాళ్ళని ఇలా పట్టుకొనే ఉండాలి. ఇంకా పిల్లలు అంతే కదా, వెహికల్ ఎక్కగానే వాళ్ళకి నిద్ర వస్తుంది. అది అంతే, ఇంకా సహజం. కొంతమంది పెద్దవాళ్ళు కూడా పడుకుంటారు, కానీ నేనైతే ఎప్పుడు పడుకోలేదండి. ఏదైనా వెహికల్ ఎక్కితే ఇంకా నాకు అదేదో భయం, మన స్టేజ్ దిగిపోతామో ఏమో అన్న టెన్షన్ వల్ల నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. ఇక్కడ అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తుంటే కట్ట మైసమ్మ టెంపుల్ అనేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే వెళ్ళిపోయిన లోపే అమ్మ అయితే బోనం అయితే రెడీ చేసింది. చూడండి, ఈవినింగ్ 5 వరకు అయితే మేమైతే రెడీ అయిపోయాము. పాపని బాబుని కూడా రెడీ చేసామన్నమాట. ఇంకా ఇంటింటికి అయితే ఇలా చప్పుళ్ళు వచ్చి అయితే తీసుకెళ్తాయి. చూడండి, మా ఇంటికి అయితే వచ్చాయి అమ్మ బోనం. ఇలా ఇంటింటికి అయితే వచ్చి తీసుకెళ్తాయి అన్నమాట. అమ్మ అయితే బోనం పట్టుకొని వచ్చేసింది. చూడండి, మేమైతే అందరం మా వీధిలో అయితే ఇలా ఫోటో అయితే దిగేసామన్నమాట. ఇంకా మన విలేజ్లో బాగుంటుంది కదా, ఇంకా మన విలేజ్లో బోనాలు అయితే చాలా బాగుంటుంది. ఇక నుంచి అయితే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెడుతున్నాను, చూడండి ఒకసారి. పిల్లలు ఏడున్నారు? చూసారా, ఇలా అయితే బోనాలు అయితే తీసుకొచ్చి టెంపుల్ ఉంది కదా మన పోచమ్మ తల్లి టెంపుల్ చుట్టూ ఒక 3 సార్లు అయితే తిరుగుతారు. తిరిగి ఇలా అందరూ ఒకటే చోట అయితే పెడతారనమాట. ఇలా పెట్టి ఇంకా దేవుని లోపలికి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ పక్కన గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది, అందుకే మేము అలా పిక్స్ అయితే తీసుకున్నాము, నేను మా పాప అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా రష్గా ఉంటుంది, ఇంకా మెల్లమెల్లగా వెళ్ళాలి అంతే. ఇంకా ఇక్కడైతే దర్వాజను అయితే మొక్కుకొని మెల్లగా అయితే లోపలికి వెళ్తున్నాను. బట్ వీడియో అయితే మీకు ఫస్ట్ అమ్మవారు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను, తర్వాత వీడియో ఆఫ్ చేసి నేనైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వరకు అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ బోనాల దగ్గరికి వచ్చి పళ్ళు పెడతారనమాట. అంటే మనము పరమన్నం వండుతాం కదా, అవి ఆకులలో పెట్టి అమ్మవారికి ఒకటి అలా అలా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చూడండి వ్యూ అనేది. పొలాలు ఉంటాయి, ఇక్కడ అందరు ఫొటోస్ వీడియోస్ చాలా బాగా తీసుకున్నారు. కాకపోతే వెదర్ అంటే కొంచెం ఆ టైంలో చీకటి అవుతుందన్నమాట, 6:30 అలా అవుతుంది. బట్ ఇంకా అలా జరిగింది. మేమైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే
ఇంకా మండే రోజైతే మేమైతే హనంకొండకైతే వచ్చి రాఖీ సెలబ్రేషన్స్ అయితే వీడియో చూసారు కదా. ఇదైతే ట్యూస్డే రోజు అనమాట, నైట్ టైంలో. ఇంకా మా వారైతే ఇది గోరుచిక్కుడుకాయ అంటారు, కొంతమంది గోకరకాయ అంటారు, మా సైడ్ అయితే గోరుచిక్కుడుకాయ అంటామండి. ఇది నాకు నిజంగా దీన్ని చుంచడం అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట, చాలా టైం పడుతుంది. ఇంకా నైట్ తీసుకొని పెట్టుకుంటేనే మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే అవుతుంది అనేసి ఇంకా నేనైతే అదే పనిలో ఉన్నాను. మా పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళకి హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇదంట బుల్డెన్ బోర్డు, వాళ్ళ టీచర్ అయితే హోంవర్క్స్ ఇస్తారంట, అందుకే ఇద్దరైతే అలా ప్రిపేర్ అయితే అవుతున్నారు. ఇంకా ఇలా అయితే జరిగిందండి. మీకు ఎలా ఉంటుంది గోరుచిక్కుడుకాయ చుంచడం నాకు ఒకసారి కామెంట్ చేయండి. నీకు ఏం చేస్తున్నావు? ఏంటి అసలు ఏం రాస్తున్నావు చెప్పు ఒకసారి. ఇదేంటి ప్రాబా? ఓకే, ఒక్కొక్కటి చదువున్నానా. హెల్ప్ ఈజ్ ఏ బెస్ట్ హెల్ప్. నెక్స్ట్ వన్, టైమ్ అండ్ టీప్ వెయిట్ ఫర్ నౌ. హెల్త్ ఈజ్ వెల్త్, గ్రేట్ మైండ్ థింక్ లైక్ థింగ్స్ డు నాట్ చేంజ్ బట్ పీపుల్ చేంజ్. చూసారా, బాబు అయితే బాగానే చదువుతాడండి, అల్లరిలో ఉంటాడు, అలాగే చదువులో కూడా ఉంటాడు. ఇంకా వీళ్ళ హోంవర్క్ ఏమో కానీ ఇంకా నాకైతే మొత్తం చిందరవందర చేస్తారు. ఇల్లునైతే ఎక్కడి సామాన్ అక్కడే పెడతారనమాట. ఇంకా మళ్ళీ తర్వాత నేను అంతా సదురుకోవాలి. ఇదంతా చూడండి కింద మొత్తం వేశారు ఇలా. ఇంకా వీళ్ళు తిన్న తర్వాత, వీళ్ళు పడుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటానమాట నేనైతే. ఇంకా వాళ్ళైతే 9 తర్వాత ఇంకా పడుకుంటారు. ఇంకా నా వర్క్ అయితే ఇదే అండి. ఇంకా గోరుచిక్కుడుకాయ అయితే ఈ చుంచడంలోనే జరుగుతుంది. ఇంకా నాకు ఇంకా కాలేదు నా పని. టైం చూపిస్తానండి మీకు టైం కూడా ఎంత అవుతుంది అనేసి. చూడండి 10:30 అయితే అవుతుంది టైం అయితే. అందరూ పడుకున్నారు, నేను ఒక్కదాన్ని చూసుకుంటూ ఉన్నాను వీటిని. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? వీటితో నాకైతే నిజంగా చాలా పెద్ద టాస్క్ అండి నిజంగా చెప్పాలంటే. నేను చాకుతోనే కట్ చేసుకుంటాను, ఇలా కొంచెం తీసుకుంటూ కట్ చేస్తాను. ఇది మార్నింగ్ అనమాట, వెనస్డే. కూర మొత్తం అయిపోయింది చూడండి. ఇంకా నైట్ టైంలో అయితే ఇలా వైట్ రైస్ అయితే పెట్టేశాను, ఎగ్ కర్రీ అయితే వండానమాట. ఇలా అయితే జరిగిందండి నా వ్లాగ్స్. ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా అనే విషయం అయితే నాకైతే కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.